రైతాంగానికి నమస్సులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్, సహ సమర్పిస్తున్న వారు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు పెర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఏకవార్షిక పంటగా మునగ సాగు చేపడుతున్న రైతులు, కార్షి తోటల్లో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. పచ్చళ్లు తయారు చేసి అమ్ముతున్న మహిళ, ఏడాదికి 16 లక్షల రూపాయల టర్నోవర్ చేస్తోన్న జ్యోతి. తేనెటీగల పెంపకంలో ఉచిత శిక్షణ, ఆసక్తి గల వారికి శిక్షణ ఇస్తామంటున్న ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగ ఒకటి. ఇప్పటికే మొక్క తోటలు నాటిన ప్రాంతాలలో పైరు 1 రోజుల వయసులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్షి చేయటం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్షి తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్షిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా 2వ పంట నుండి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వనం చైతన్య. సాధారణంగా మునగ మొక్క తోటను నరికిన తరువాత ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్సి లేదా మోడెం పంట అంటారు. జూన్, జూలై నెలల్లో మునగను నరికిన తరువాత రైతులు కార్సి తోటల నిర్వహణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మొక్క తోటతో పోలిస్తే కార్సి సాగులో రైతుకు యాజమాన్యం సులభం. సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం రైతులు మునగ కార్సి తోటల సాగుకు సిద్ధమవుతున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే కార్సి తోట నుంచి మంచి ఫలితాలు పొందవచ్చంటూ సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ప్రస్తుత కాలంలో పండించేటువంటి కూరగాయ పంటల్లో మునగ కూడా ప్రధానమైనటువంటి పంట. ఈ మధ్యకాలంలో మునగ యొక్క పంట ప్రాచుర్యం అనేది పొందింది. ఎందుకంటే దీన్ని మనము ఏకవార్షిక పంటగా లేదంటే అంతర పంటలుగా కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. మునగలో కూడా ఇదివరకు బహువార్షిక రకాలు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు ఏకవార్షిక రకాలని సాగు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మనము నాటిన 5 నుంచి 6 నెలల తర్వాత మనకి పూత రావడం అనేది గమనించడం జరుగుతుంది. సాధారణంగా మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనము కాత అంటే మొదట హార్వెస్టింగ్ అనేది మనకు ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో మనకి దీని యొక్క కాయ యొక్క దిగుబడి అనేది మనం గమనించడం జరుగుతుంది. అయితే మనకి జూన్, జూలై వరకు ఈ క్రాప్ అనేది అయిపోతుంది. ఈ పంటని ఒకవేళ మళ్ళీ 2వసారిగా అంటే ఇది రటూన్ క్రాప్ లేదా కార్సి పంటగా మనం కనుక సాగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనము కార్సి పంట కూడా మనకి అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే మొదట పంట అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ మొక్క ఎత్తు అనేది ఎక్కువగా పెరిగి ఈ జూన్, జూలైలో వచ్చేటువంటి గాలుల వల్ల మనకి కొమ్మలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే భూమి ఉపరితలం నుంచి ఒక 3 అడుగుల వరకు మొక్కను ఉంచేసుకొని మిగతా పై భాగాన్ని మనము ఏటవాలుగా నరికివేయాలి. అయితే ఈ టైంలో మనకి ఎటువంటి శిలీంధ్రాలు మనకి ఆశించకుండా ఉండాలంటే మనము దీనికి బోర్డో పేస్ట్ కానీ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ కానీ మనము దీనిపైన పిచికారీ స్ప్రే చేయడం కానీ పూయడం కానీ జరగాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము వచ్చేటువంటి ఈ కొమ్మల నుంచి సైడ్ కొమ్మలు అనేవి మనం రావడం జరుగుతుంది. అందులో ఓన్లీ మనము 2 నుంచి 4 బలమైనటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగతా కొమ్మలని మనము తీసివేయాలి. అయితే ఏమంటే ఈ విధంగా పక్క కొమ్మలు రావడం వల్ల మనకి మొక్క అనేది తక్కువ ఎత్తులో ఉండి మనకి కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మొక్క గుబురుగా పెరగడం అనేది మనం గమనించవచ్చును.
అయితే ఇక కార్సీ పంట యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము ఎప్పుడైతే మనం జూన్ జూలైలో ఈ మొక్క మొదటి పంట యొక్క మొక్కని మనం కిందికి కట్ చేసుకున్న తర్వాత మనకి 5 కిలోల పశువుల ఎరువు, ఒక 250 గ్రాముల వేపపిండి, అంతేకాకుండా ఒక 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మనం పాదు చుట్టూ వేసుకొని కలయపెట్టుకొని నీళ్ళు అందించాలి. తర్వాత మనము ఈ కార్సీ పంటని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి 9వ నెలకు ప్రతిసారి కూడా మనము 100 గ్రామ్ ఒక్కొక్క చెట్టుకి 100 గ్రాముల యూరియా, ఒక 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కనుక మనం వేసినట్లయితే మళ్ళీ మొదటి పంటకి అయితే ఏ విధమైనటువంటి దిగుబడి పొందవచ్చునో రెండో పంటకు కూడా మనము అంతే దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. గతంలో మునగలో బహువార్షిక రకాలను రైతులు సాగు చేసేవారు. ప్రస్తుతం ఏకవార్షిక పంటగా, అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే ఏకవార్షిక పంటగా సాగు చేసే రైతులు మొక్కల మధ్య ఉన్న స్థలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలు సాగు చేస్తే అదనపు ఆదాయాన్ని పొందేందుకు వీలుంటుంది. మొక్కకి మధ్యలో దూరం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మనకు కలుపు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఈ కలుపును అధిగమించడమే కాకుండా రైతు కొంతవరకు ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళు మనం కొన్ని అంతర పంటలు, ముఖ్యంగా కూరగాయ పంటల్ని కొన్ని అంతర పంటలుగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దోస అలాంటి తీగజాతి కూరగాయలు, లేదంటే బెండ, టమాటో, లేదంటే కౌపి ఇట్లాంటి తక్కువ ఎత్తు పెరగడమే కాకుండా ఇవి ప్రధాన అంటే మన మునగ మొక్కలకి అది కాంపిటీషన్ కాకుండా ఉండేటువంటి మనం మొక్కల్ని కనుక అంతర పంటలుగా వేసుకున్నట్లయితే మనం కొంతవరకు ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. మహిళలు వ్యాపారంలో రాణించాలంటే ఇంటా బయట స్వేచ్ఛ సంకెళ్ళు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మహిళలు ఒక్కసారి ఏదైనా సాధించాలి అనే నిర్ణయం తీసుకుంటే వారి నేర్పరితనంతో ఎంతటి కష్టమైనా అలవోకగా విజయ తీరాలకు చేరి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి మహిళలలో కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఒకరు. ఇంతకీ ఆమె చేస్తున్న వ్యాపారం ఏంటి, ఎలా సక్సెస్ అయ్యారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహిళలు చదువుల్లో దూసుకెళ్తున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కానీ ఆ తరువాతే పిల్లలు, కుటుంబ బాధ్యతలు అంటూ కెరియర్ని త్యాగం చేస్తున్నారు. అలాగని ఎప్పటికీ గృహిణి ఆ పాత్రలోనే ఉండిపోవాలి అనుకోవడం లేదు. బ్రేక్ తర్వాత ఇంటి నుంచే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు. అలా చేసిన వారు ఎంతో మంది విజయం సాధించారు. ఇలా విజయం సాధించిన వారిలో ఒకరు ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ నున్న గ్రామానికి చెందిన పరస జ్యోతి రామకృష్ణ. జ్యోతి డిగ్రీ వరకు చదువుకుంది. కొన్నాళ్ల పాటు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కూడా చేసింది. పెళ్లి తర్వాత సొంతంగా బిజినెస్ ప్రారంభించాలి అనుకుంది. మొదట వ్యవసాయ అనుబంధ రంగమైన పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకుంది. ఇందులో సక్సెస్ అయింది. ఏడాదికి ₹1 కోటి టర్నోవర్ చేస్తోంది. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో రోజువారీగా వంట వండుకునేందుకే సమయం దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ పచ్చళ్లు చేసుకునేందుకు సమయమే ఉండదు. అందరూ పచ్చళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని గ్రహించిన జ్యోతి పుట్టగొడుగులకు అనుబంధంగా ఇప్పుడు పచ్చళ్ల తయారీ కూడా చేస్తోంది. తన పొలంతో పాటు చుట్టుపక్కల రైతులు ప్రకృతి విధానంలో పండించిన పంటలనే తీసుకొచ్చి పచ్చళ్లను తయారు చేస్తోంది. జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ పేరుతో మార్కెట్ చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. నేను గత 9 సంవత్సరాలుగా పుట్టగొడుగుల పెంపకం చేస్తా ఉన్నానండి. జ్యోతి మష్రూమ్స్ పేరుతో చాలా సక్సెస్ఫుల్గా అందరూ ఆదరిస్తున్నారు. అలాగే మంచి సేల్ నడుస్తుందండి. అలా కల్టివేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది.
ఇలా స్టార్ట్ అయిన పుట్టగొడుగుల నుంచి గత 5 సంవత్సరాలుగా జేఆర్ ఫార్మ్స్ అనే పేరుతో పౌల్ట్రీస్ మనం పందెం బ్రీడ్ కోళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నామండి. మన జాతి దేశీ బ్రీడ్. అక్కడ నుంచి సక్సెస్ఫుల్గా కోళ్ళు కూడా మేము మంచిగా మార్కెట్ చేస్తున్నాము. ఆ వ్యాపారంలో కూడా చాలా ముందుకు వచ్చాం. దాని తర్వాత ఒక 3 years నుంచి అంటే మనకి నిత్యావసరంగా ఫుడ్లో భాగంగా ఆర్గానిక్గా ఎలాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు అనే దాంట్లో మేము ఈ పచ్చళ్ళు ఎంచుకోవడం జరిగింది. దాంట్లో వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు మేము మా జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ పేరుతో మార్కెట్లోకి ఇస్తున్నామండి. ఈ వెజ్ పచ్చళ్ళలో వచ్చేసి మనం టమాటో, నిమ్మకాయ, గోంగూర, అలాగే కాలీఫ్లవర్, ఆవకాయ, మాగాయి అండి. మ్యాంగో సీజన్లో వచ్చేసి మేమే మా తోటలో ఆర్గానిక్గా పండించిన మామిడికాయలతో మాత్రమే ఆవకాయ, మాగాయి వెరైటీస్, అలాగే అల్లం ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఇలాంటి డిఫరెంట్ ఆవకాయలో అన్ని వెరైటీస్ కూడా మా జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ మార్కెట్లో సప్లై చేస్తున్నాము. అలాగే నాన్ వెజ్కి వచ్చేసరికి చాలా స్పెషల్ చెప్పాలంటే నాటుకోడి పచ్చడి నేను మా ఫామ్లో చాలా స్పెషల్ అండి. ప్యూర్ నాటుకోడితో మేము ఈ పికిల్ తయారు చేస్తాం. కాబట్టి మా జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ నుంచి బాగా ఫ్లోటింగ్లో ఉన్న నాన్ వెజ్ పికిల్ వచ్చేసి నాటుకోడి పచ్చడి అండి. ఈ నాటుకోడి పచ్చడితో పాటు రొయ్యల పచ్చడి, అలాగే మటన్ పచ్చడి, చికెన్లో వచ్చేసి బోన్లెస్ అండ్ విత్ బోన్ పికిల్, అలాగే ఇంకా మన జేఆర్ ఫుడ్స్ నుంచి మేము ఇంకా వెరైటీలోకి వస్తే కౌజు పిట్టలతో కూడా పచ్చడి ఇస్తున్నామండి. అలాగే వాటిల్లో వాడే రా మెటీరియల్స్ కూడా మన లవంగాల దగ్గర నుంచి యాలకుల వరకు, ధనియాలు కానీ, పసుపు కొమ్ములు కానీ, ఇలాంటి ప్రతిదీ కూడా డిఫరెంట్గా మా చుట్టుపక్కల ఉండే రైతులు, అలాగే సేంద్రియంగా ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో అనుబంధంగా మా ఈ పచ్చళ్ళ వ్యాపారం జరుగుతుందండి సక్సెస్ఫుల్గా. అలాగే వచ్చేసి ఈ వెజ్, నాన్ వెజ్తో పాటు మేము గత సంవత్సరంన్నరగా డైరీ ఫామ్ రన్ చేస్తూ ఉన్నామండి. ఈ డైరీ ఫామ్ నుంచి వచ్చే పాలతో వచ్చే నెయ్యిని మేము బై ప్రోడక్ట్గా ఫస్ట్లో సేల్ చేసేవాళ్ళం. రీసెంట్గా మన జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ నుంచి ఈ నెయ్యితోటి, మంచి క్వాలిటీ నెయ్యితోటి మేము డ్రై ఫ్రూట్ లడ్డు కూడా తయారు చేసి మార్కెట్లో ఇస్తున్నామండి. మంచి సేంద్రియ పుట్టగొడుగులు దొరుకుతాయండి. అలాగే ఆవు పాలు, గేదె పాలు, వాటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ దొరుకుతాయి. పికిల్స్లో వెజ్, నాన్ వెజ్ వెరైటీస్ దొరుకుతాయి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్ కూడా మన ఫామ్ నుంచి వచ్చే అవుట్పుట్తోనే తయారవుతుంది. పచ్చళ్ళ వ్యాపారం అయితే నిజానికి ఇంట్లోనే ఉండి చాలా చిన్న పెట్టుబడితో కూడా అందరూ స్టార్ట్ అవ్వచ్చు. నా అనుభవపూర్వకంగా ఈ విషయం చెప్పగలుగుతున్నాను. 5,000 రూపాయలతో కూడా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఇది రేట్ల విషయానికి వస్తే మనం కేజీ పికిల్ వచ్చేసి వెజ్ పచ్చళ్ళలో కేజీ పచ్చడి వచ్చేసి ఏ వెరైటీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా 800 రూపాయలుగా సేల్ చేస్తున్నామండి. పావు కేజీ తీసుకుంటే 200 రూపాయలు పడుతుంది, అర కేజీ తీసుకుంటే 400 రూపాయలు పడుతుంది, కేజీ వచ్చేసి 800 పడుతుందండి. నేను చెప్పిన అన్ని వెజ్ వెరైటీస్, టమాటో, నిమ్మకాయ, గోంగూర, ఉసిరి, ఇలాంటి అన్ని వెరైటీస్ అండి. అలాగే నాన్ వెజ్ మాత్రం నాటుకోడి పచ్చడి, మన దాంట్లో పట్టే జాతి కోడితో పట్టే నాటుకోడి పచ్చడి వచ్చేసి 2,200 రూపాయలు కేజీ అండి. అలాగే మటన్ పచ్చడి కూడా 2,200 రూపాయలు కేజీ, రొయ్యల పచ్చడి 2,000 రూపాయలు కేజీ సేల్ చేస్తున్నాము. చికెన్ బోన్లెస్ వచ్చేసి 1,500 రూపాయలు కేజీ అండి. విత్ బోన్ వచ్చేసి 1,200 రూపాయలు కేజీ. కౌజు పిట్టల పచ్చడి కూడా 1,500 రూపాయలు కేజీకి మేము సేల్ చేస్తున్నామండి. ఈ వెరైటీస్ వరకు నాన్ వెజ్లో ప్రస్తుతం మన దగ్గర దొరుకుతున్నాయి. మేము వచ్చేసి త్రూ అవుట్ మా బిజినెస్లో మష్రూమ్స్లో వచ్చేసి ఒక 6 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ డైరీలో వచ్చేసి బీహార్ నుంచి వచ్చిన లేబర్ అండి మనకి. సో వాళ్ళు వచ్చేసి ఒక 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. మనకి పిక్కిల్స్ వచ్చేసి ఒక 8 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారండి. నెక్స్ట్ నాకు కోళ్ళ ఫామ్లో కూడా వచ్చేసి ఒక ఫ్యామిలీ వర్క్ చేస్తున్నారు. ఈ రకంగా మనకి అంటే ప్రత్యక్షంగా పనిచేసే వర్కింగ్ లేబర్ కావచ్చు, పరోక్షంగా మన చుట్టుపక్కల మనకి ట్రాన్స్పోర్ట్ తదితరం చూసుకునే వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ కలిసి నాకు ఒక 40 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారండి. ఈ 40 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు, ఈ జేఆర్ అనే సంస్థ మేము రన్ చేస్తున్నందుకు నిజంగానే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. మేము ఈ రకంగా మేము ఉపాధి కల్పించగలుగుతున్నాం. మేము కూడా మా ఉద్యోగాలు మానుకుని ఇది చేస్తున్నందుకు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నామండి. పంట దిగుబడులను నేరుగా కాకుండా ఉప ఉత్పత్తులుగా పచ్చళ్ల తయారీతో అధిక ఆదాయం పొందుతున్న ఈ మహిళ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు మార్కెటింగ్ విస్తరించి 100 మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమంటూ ముందుకు సాగుతున్న జ్యోతిని సాటి మహిళా లోకం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతిభా బయోటెక్ సమర్పించు సమర్పిస్తున్న వారు పెర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకప్పుడు అడవుల్లో భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతోంది. తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని తేనెటీగల పెంపకం ద్వారా వస్తుండటంతో రైతులు, చదువుకున్న యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే తేనెటీగల పెంపకంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడడం, అటు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుబంధ రంగాలను చేపడితే ఒక్కదాంట్లో కాకపోయినా మరో దాని నుండి స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్లో అధిక డిమాండ్ పలుకుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ పరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. బాక్సుల్లో బీ కీపింగ్ చేస్తూ వాటిని రైతులకు చూపిస్తూ తేనె ఎలా తయారు చేయవచ్చో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఆదాయాన్ని పొందడమే కాకుండా పరిసరాలలో ఉన్న వివిధ పంటల దిగుబడులు కూడా 3 నుండి 30% వరకు పెరుగుతాయి. సో తేనెటీగలు పెంచాలని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటి మీద. కానీ ఒక భయము, ఒక అపోహలతోటి చాలా మంది కూడా ముందుకు రావడానికి సంశయిస్తుంటారు. కాబట్టి దాని ప్రొటెక్షన్ మన చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. వాటిని మనం జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేస్తే అవి మనల్ని ఏం చేయవు. ప్రొటెక్షన్ లేకుండానే కూడా వాటిని మనం హ్యాండిల్ చేసే విధంగా మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం తలకి తొడుగులాగా ఉంటుంది, మనం బీవెయిల్ అంటాం, దాన్ని వేసుకుని తర్వాత చేతులకి గౌజులు వేసుకోవడం వల్ల వాటిని కొట్టనీయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే కాకుండా కొంచెం ఒక పొగ డబ్బా అని ఉంటుంది, దాంతో మనం పొగ ఇవ్వడం వల్ల కొంచెం అవి మైకంలోకి దిగుతాయి. మరి ఎక్కువ ఇవ్వకూడదు. మైకంలో దిగినప్పుడు మనం ఈజీగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. నిరుద్యోగ యువత, తర్వాత ఔత్సాహికులు ఎవరైనా కూడా ఇంటి దగ్గర కూడా పెంపకం చేసుకోవచ్చండి. సో తేనెటీగల పెంపకం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు తెలిసింది తేనెటీగలు అంటే తేనె అని మాత్రమే అనుకుంటాం. తేనెటీగల పెంపకం వల్ల తేనె లభిస్తుంది. తర్వాత పుప్పొడి, పొలెన్ అంటాం, అది చాలా ప్రోటీనేషియస్ ఫుడ్, అది లభిస్తుంది. అదే కాకుండా మనకి బీ వెనం, ఇప్పుడు మనం కుడితే ఎంత బాధపడతామో భయపడుతున్నామో ఆ వెనం కూడా మనకి చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్. ఆ వెనం అనేది తేనెటీగల విషాన్ని కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. దాన్ని కలెక్ట్ చేయడానికి కూడా మనకు పరికరాలు ఉన్నాయి. వాటికి కూడా మనం మార్కెటింగ్ చేసుకుని చాలా వరకు దాంట్లోంచి కూడా లాభం పొందొచ్చు. అదే కాకుండా తేనెటీగలు డైరెక్ట్గా మనం బాక్స్ దగ్గర తీసుకెళ్ళి మనం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, తర్వాత వాపం నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మనమే వాటిని తీసుకుని కుట్టిస్తాం. ఆ కుట్టించినప్పుడు అందులో విషంలో ఉండేటువంటి కెమికల్స్, మెలిటిలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అదన్నీ కూడా ఏం చేస్తుంటే ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ క్రియేట్ చేసిన అది నొప్పిని మెల్లగా తగ్గించేస్తుంది. దానికి ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది మనకి, బీ థెరపీ అని అంటాం. సో దానివల్ల ఈ తేనెటీగల విషం కూడా మనకు ఉపయోగపడుతుంది. రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. బీ వ్యాక్స్, బీ వెనము, పోలెన్, తర్వాత హనీ, వీటన్నిటికన్నా మించి మనం తేనెటీగల వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే పాలినేషన్, పరపరాగ సంపర్కం అంటాం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఉపయోగం. దీనివల్ల మనకి పంటలు పండుతాయి, కాయలు, కూరగాయలు కావచ్చు, పళ్ళ తోటలు కానీ, అందులోటువంటి ఈల్డ్ పెరగడానికి కానీ చాలా ఉపయోగం ఈ తేనెటీగల వల్ల వస్తుంది. చాలా వరకు ఈల్డ్ పెంచుకోవడం కోసమని ఇప్పుడు బాక్సులు పెడుతున్నారు. అలాగ ట్రై చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు బీ కీపర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఇక్కడ కృషి విజ్ఞాన సెంటర్లోని తేనెటీగల పెంపకం గురించి ట్రైనింగ్ ఇస్తున్నారంటే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ నేను ఎంటెక్ చేశాను. సో మనం ఎలా ప్యూర్ హనీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, సో అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఎలా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది బీస్, అండ్ మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎన్ని వేస్ కింద మనం ఒక బిజినెస్ అన్ని స్టార్ట్ చేసుకోవాలి, లైక్ వ్యాక్స్ రూపంలో దాని నుంచి వచ్చే పాయిజన్ కూడా మనం యూజ్ చేసుకునేలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని విధంగా బిజినెస్ లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సో ఈ విధంగా మనం ఇక్కడ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు రాజేష్ సార్ అండ్ మల్లికార్జున్ సార్. సో ఇవన్నీ నేను ఇక్కడ అంతా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. సో ఈ నాలెడ్జ్ తో నేను ఫ్యూచర్ లో ఏమన్నా నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను. భూమి లేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి కల్పించే తేనె పరిశ్రమలో లాభాలకు కొదువలేదు. ఏడాది పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం,
ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఈ పరిశ్రమ చేపట్టాలనుకునేవారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించి ఉచితంగా తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుండి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఫిబ్రవరి 2వ పక్షం వరకు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, సజ్జ పంటలను నీటిపారుదల కింద విత్తుటకు అనుకూలం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో ఆకుముడత ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.1 మిల్లీలీటర్ల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ లేదా 2 మిల్లీలీటర్ల వాలిడామైసిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో ఆకుల కొనల నుండి క్రింది వైపుకు ఎండినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుగా గమనించవలను. నివారణకు నత్రజని ఎరువులను వెయ్యడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కార్బెండిజం 1 గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రిన్లిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చెయ్యాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నాన్ని 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పెర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రన్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.